హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దేవతలు మరియు వారి ప్రత్యేక వాహనాల గురించి. ప్రతి దేవుడు లేదా దేవతకు ఒక ప్రత్యేక వాహనం ఉంటుంది. అది ఆ దేవుని శక్తిని, గుణాన్ని మనకు సూచిస్తుంది. మొట్టమొదటిగా ఆదిదేవుడు వినాయకుడు. బాధలు తొలగించేవాడు, విజయం మరియు మేధస్సు ఇచ్చేవాడు వినాయకుడు. వినాయకుడు వాహనం మూషికం, అంటే ఎలుక. మూషికం చిన్నదైనా చురుకైనది. ఇది మేధస్సు, చతురత్వం, సమస్యల పరిష్కారం మరియు సాధన శక్తిని సూచిస్తుంది. ఇక రెండవది, సంరక్షకుడిగా ప్రసిద్ధి అయిన దేవుడు మహావిష్ణుమూర్తి. విష్ణుదేవుని వాహనం గరుడు. గరుడు ఒక బలవంతమైన పక్షి. గరుడు వేగం, ధైర్యం మరియు భక్తిని సూచిస్తుంది. ఇక మూడవది, నాశనం మరియు పునర్నిర్మాణ దేవుడు శివుడు. శివుడు వాహనం నంది. నంది శాంతి, ధైర్యం మరియు ధ్యానాన్ని సూచిస్తుంది. ఇక నాల్గవది, సృష్టికర్తగా ప్రసిద్ధి చెందినవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు వాహనం హంస, ఒక అందమైన సువర్ణహంస. హంస జ్ఞానం, వివేకం మరియు పూర్ణతను సూచిస్తుంది. పార్ట్ 2 వీడియో కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.